everyone, this is Subbarao Mobdevi, Aptitude faculty. Today topic is time and work in R.S. Agarwal. Time and work, కాలము పని. ఈ టైమ్ అండ్ వర్క్లో ఎఫిషియన్సీ గురించి తెలిస్తే మొత్తం టాపిక్ వచ్చేసినట్టేనండి. ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్. అంటే సామర్థ్యం ఇంటూ కాలం దట్ ఈక్వల్ టు పని. సామర్థ్యం అంటే ఏంటంటే చూడండి, ఒక 6 యాపిల్స్ ఉన్నాయి. ఒక వ్యక్తి ఏ అనే వ్యక్తి రోజుకి 2 యాపిల్స్, రోజుకి 2 యాపిల్స్ తింటే ఎన్ని రోజులు పడుతుంది? 3 రోజులు. ఓకేనా? బి అనే వ్యక్తి రోజుకి 3 యాపిల్స్ తింటున్నాడు. 3 యాపిల్స్ తింటే ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజుల్లో అయిపోతాయి. ఓకేనా? అంటే చూడండి, రోజుకు 2 యాపిల్ తినే వ్యక్తి బి అనే వ్యక్తి రోజుకు 3 యాపిల్స్ తింటాడు. 2 యాపిల్స్ తింటే 3 రోజులు పడుతుంది. 3 యాపిల్స్ తింటే 2 రోజుల్లోనే అయిపోతుంది. ఓకేనా? అంటే ఏంటి? ఇది సామర్థ్యం. ఇతని కెపాసిటీ ఎంత? 2 తింటాడు. ఇతని కెపాసిటీ 3 తింటాడు. ఎక్కువ అంటే తక్కువ తినే వ్యక్తికి ఎక్కువ రోజులు పడుతుంది, ఎక్కువ తినే వ్యక్తికి తక్కువ రోజులు పడుతుంది. ఇది ఎఫిషియన్సీ అంటే ఎఫిషియన్సీ అనేది టైంకి విలోమానుపాతంలో ఉంటుంది. ఎఫిషియన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం తక్కువ పడుతుంది, ఎఫిషియన్సీ తక్కువ ఉంటే టైం ఎక్కువ పడుతుంది. ఇది ఓకేనా? చూడండి, దీని నుంచి టైం కావాలనుకోండి. టైం కావాలంటే ఎఫిషియన్సీ అటు తీసుకెళ్తే వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకేనా? పని సామర్థ్యంతో భాగిస్తే కాలం వస్తుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి మొత్తం పని n రోజుల్లో చేస్తాడు అనుకుంటే ఒక రోజులో పని ఎంత అవుతుంది? ఒక రోజులో అతను చేసే పని ఎంత అంటే 1/n. 1/n డేస్, 1/n రోజులు. అంతే కదా? ఒక వ్యక్తి 10 రోజుల్లో పని చేస్తున్నాడు అనుకోండి. మొత్తం పని 10 రోజులు అనుకున్నాం అనుకోండి. ఒక రోజులో పని అంటే 1/10. 10 రోజుల్లో 1వ వంతని 1/10 డేస్. అదే 2 రోజుల్లో పని అంటే 2/10. దట్ ఈక్వల్ 2తో క్యాన్సిల్ చేస్తే 1/5. 2 5 టైమ్స్ కదా, 1/5 డేస్. ఓకేనా? ఈ విధంగా తీసుకుంటాం. ఇది ఎందుకు తీసుకోవాలంటే ఈ టాపిక్లో ఒకరోజు పనిగా తీసుకుని మొత్తం పని కనుక్కోవాలి. అంటే ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ, ఎంతమంది అయినా కానీ విడివిడిగా పని ఇచ్చి మొత్తం వాళ్ళు కలిపి చేస్తే ఎన్ని రోజులు పడుతుందంటే ఒకరోజు పనిగా తీసుకుని చేస్తాం. అందుకని ఇది చెప్పవలసి వచ్చింది. మొత్తం పని అంటే n రోజులు, ఒకరోజు పని అంటే nలో. ఇప్పుడు ఆరంలో డినామినేటర్లో ఉన్నది మొత్తం పని, లవంలో ఉన్నది అతను ఒక రోజులో చేస్తే ఒక రోజులో చేసే పని. ఓకేనా? ఒక రోజులో అంటే 1/n. మొత్తం పని అనేది డినామినేటర్లో ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఏ అనే వ్యక్తి 10 రోజుల్లో చేస్తాడు, బి అనే వ్యక్తి 15 రోజుల్లో చేస్తాడు. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి చేసే పని ఎంత అంటే మొత్తం ఎన్ని రోజులు పడుతుంది అంటే 1/10 ప్లస్ బి 1/15 కదా. ఎల్సిఎం ఎంత? ఈ టాపిక్లో ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా ఎల్సిఎం కనుక్కోవటం రావాలి. ఎల్సిఎం పైనే మొత్తం ఆధారపడి ఉంటుంది ప్రాబ్లమ్స్. ఓకే, సో 10కి 15కి ఎల్సిఎం ఎంత? 30. ఇది ఎలా చేసాం చూడండి. అసలు ఎల్సిఎం ఎలా చేస్తాం? 10, 15 అంటే ఫస్ట్ నుంచి మనం చేసే పద్ధతి ఏంటి? ఇది కదా, కారణాంకాలుగా విభజించి మొత్తాన్ని గుణిస్తాం. 5తో 2 టైమ్స్ 3 టైమ్స్ 5 into 2 10, 10 into 3 30. ఇది ఎల్సిఎం. ఓకేనా? ఈ పద్ధతి మానేస్తే చూడండి 2కి 4కి 6కి ఎల్సిఎం ఎంత అంటే చూడండి, ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత? 6. ఓకేనా? 6లో 6కి 2 కారణాంకం అవుతుందా? అవుతుంది, తీసేయండి. ఇప్పుడు 6కి 4 కారణాంకం కాదు కదా, 6ని డబల్ చేస్తే ఎంత? 12. 12కి 4 కారణాంకం అవుతుంది. సో 12 అనేది ఎల్సిఎం. ఓకేనా? చూడండి 15, 25, 30 ఇది ఉంది. దీనిలో హైయెస్ట్ నెంబర్ ఎంత? 30. 30కి 15 కారణాంకం అవుతుంది కదా, తీసేయండి. ఇప్పుడు 30కి 25 కారణాంకం కాదు కదా, సో 30 డబల్ ఎంత? 60. 60కి కూడా కాదు. అంటే 25 కారణాంకం కావాలంటే 50, 75, 100 అట్లా. అంటే చివరిన 0 ఉంది కనుక ఒకట్ల స్థానంలో 50 కానీ 100 కానీ 150 కానీ అలా చూసుకోవాలి. ఓకే, 50 కాదు, దీనికి అసలు ఇది కారణాంకమే కాదు. 100కి ఇది కారణాంకం కాదు. 150 చూడండి, 5 టైమ్స్ 150కి 15 కారణాంకం అవుతుంది, 25 కారణాంకం అవుతుంది, 30 కూడా కారణాంకం అవుతుంది. ఇది ఎల్సిఎం. ఇది ఎల్సిఎం కనుక్కునే పద్ధతి. ఓకేనా? చూడండి 30 కనుక 10 30లో 3 టైమ్స్, 15 2 టైమ్స్, 15 2s are 30. ఓకే, అప్పుడు ఏమవుతుంది? 3 + 2 5/30. 5 1 టైమ్, 5 6 టైమ్స్, 1/6. ఇదేంటిది? ఒక రోజులో పని. ఏబీలు కలిపి ఒక రోజులో చేసే పని 1/6. ఓకేనా? మొత్తం పని అంటే 6 days, 6 రోజులు. డినామినేటర్లో ఉన్నది మొత్తం పని కదా. ఓకే, ఇది ఒకటో పద్ధతి. అంటే రెండో పద్ధతి చూడండి, మొత్తం పని కనుక్కునే రెండో పద్ధతి. ఇది ఏ చేసే రోజుల్ని ఎక్స్ అనుకుంటాం, బి చేసే రోజులు వై అనుకుంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి చేసేది XY/X+Y. ఓకేనా? ఎక్స్ అంటే ఎంత? 10. వై అంటే ఎంత? 15. ఓకే, X+Y అంటే 10 + 15 ఎంత? 25. 15 3 టైమ్స్, 15లో 5 3 టైమ్స్, 25లో 5 టైమ్స్, 5 10లో 2 టైమ్స్, 2 × 3 6 days. ఓకేనా? ఇది ఎలా వచ్చిందంటే దీని నుంచే వచ్చింది. చూడండి, ఎల్సిఎం 30 అని తీసుకున్నాం కనుక ఇక్కడ 30 అని తీసుకున్నాం ఎల్సిఎం. ఇక్కడ ఏం చేసాం? డైరెక్ట్గా 10 × 15 రాసాం. 10 × 15 150. 10 150లో 15 టైమ్స్ పోతుంది. ఓకే, చూడండి రివర్స్లో రాసేస్తాను డైరెక్ట్గా. లేకపోతే చూడండి ఎల్సిఎం 10 × 15గా తీసుకున్నాం. 10 15 టైమ్స్ పోతుంది, ప్లస్ 15 10 టైమ్స్ ఎంత? 25/10.
10 into 15 150 కదా. 15 25లో 5 times 3 times 2 5s are 1 5s are 1/6. దీన్నే ఈ విధంగా ఎల్సిఎం లేకుండా డైరెక్ట్ చేసాం. ఇవి రెండు ఇద్దరు ఇస్తే ఓకే, ఎక్కువ మంది ఇచ్చారనుకోండి కష్టం అయిపోతుంది. సో మనం చేసేది ప్రాబ్లమ్స్ అన్నీ ఈ థర్డ్ మెథడ్లో చేస్తాం. చూడండి, ఇదేంటిది? ఎఫిషియన్సీ మెథడ్. ఓకే, సామర్థ్యము. ఫస్ట్లో చెప్పాం కదా, సామర్థ్యం అంటే ఏంటి? ఒక వ్యక్తి పని చేయగలిగే సామర్థ్యం, కెపాసిటీ. కెపాసిటీ అంటే చూడండి, ఎల్సిఎం ఎంత? 30 కదా. ఓకే, 10కి 15కి ఎల్సిఎం 30. ఈ ఎల్సిఎంనే మొత్తం పని అనుకుంటాం. ఇది ఇక్కడ రోజులు ఇచ్చినా, గంటలు ఇచ్చినా, నిమిషాలు ఇచ్చినా కానీ మనం ఒక యాపిల్గా తీసుకున్నాం అనుకోండి, అంటే 30 యాపిళ్ళు ఉన్నాయి. ఏ అనే వ్యక్తి, బి అనే వ్యక్తి. మొత్తం పనిని యాపిల్స్గా తీసుకున్నాం అనుకోండి, ఎందుకంటే వాళ్ళు తినే సామర్థ్యం కనుక్కోవచ్చు. ఏ అనే వ్యక్తి 10 డేస్లో చేస్తాడు, అంటే 10 30లో 3 times. ఓకేనా. 15 బి అనే వ్యక్తి 15 కదా, 15 days కదా. 15 30లో 2 times. ఓకేనా. 30 యాపిళ్ళు ఉన్నాయి. ఏ రోజుకు 3 యాపిల్ తింటాడు, బి రోజుకు 2 యాపిల్స్ తింటాడు. మొత్తం ఏం కావాలి మనకి? మొత్తం ఇద్దరు కలిపి చేసే పని కదా. మొత్తం ఎంత? 3 + 2 5. 30/5 అంటే 5 1 time 6 times 6 days. ఇద్దరు కలిపి తింటే 6 రోజులు అయిపోతాయి. ఇది కాన్సెప్ట్. ఈ విధంగా గుర్తుంచుకోండి. 30 యాపిల్స్ ఉన్నాయి, మొత్తం పని. సామర్థ్యం ఎంత? సామర్థ్యం కనుక్కుంటున్నాం ఇక్కడ. ఇది డేస్ కదా, 10 days. 30లో 10 3 times, 30లో 15 2 times. 3 + 2 ఎంత? 5. 30/5 అంటే 6 days. ఓకేనా. ఇది అర్థం చేసుకుంటే మనం ఈ ఒక్క పద్ధతిలోనే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా. చూడండి, ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోని పేజ్ నెంబర్ 414 క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. 10 రోజుల్లో ఏ చేసే పని 15 రోజుల్లో బి చేస్తే వాళ్ళిద్దరూ కలిసి అదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకే, 6 days. ఇప్పుడు వరకు ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం కదా. ఓకేనా, ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాం కదా, ఇది 6 days. ఓకేనా. మనం ఈ పద్ధతిలో చేయడానికి ట్రై చేద్దాం. చాలా ఈజీగా ఉంటుంది. ఏ క్వశ్చన్ అయినా కానీ సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎఫిషియన్సీ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్. 18 రోజుల్లో ఏ చేసే పని బి సగం రోజుల్లోనే పూర్తి చేయగలడు. వారిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది? చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఏ 18 రోజుల్లో చేస్తాడంట, బి సగం రోజుల్లోనే చేస్తాడు. 18లో సగం అంటే ఎంత? 9. ఓకేనా. 9 days. ఏ 18 days, బి 9 days. ఎల్సిఎం ఎంత? 18 కదా. 18లో 9 2 times పోతుంది కదా. చూడండి, ఏ బి 18 యాపిళ్ళు ఉన్నాయి. ఏ 18లో ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి. ఓకే. 9 18లో 2 times. ఓకే. ఏమన్నాడు? వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే ఒక రోజులో ఎంత పని అవుతుంది? ఓకేనా. ఇద్దరు 18 యాపిళ్ళు ఉన్నాయి. ఏ రోజుకు 1 తింటాడు, బి రోజుకు 2 తింటాడు. ఇద్దరు కలిసి 3 యాపిల్స్ తింటారు.
ఇప్పుడేంటి, ఎన్ని రోజుల్లో తింటారని అడగలేదు, ఒక రోజులో ఎంత అంటే 1 + 2 3/18 అంటే 3 1 time 6 times 1/6. ఓకే, 1/6 వంతు పని. మొత్తం పని అంటే 6 రోజుల్లో అవుతుంది. ఓకేనా, ఒక రోజులో ఎంత పని అవుతుంది అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక టైరుకు 2 రంధ్రాలు పడ్డాయి. మొదటి రంధ్రం ఒక్కటే 9 నిమిషాల్లో టైర్ని ఫ్లాట్గా చేస్తుంది. రెండోది ఒకటే ఆ విధంగా 6 నిమిషాల్లో చేయగలదు. 2 రంధ్రాల నుంచి గాలి ఏకరూపంలో బయటకు పోతుంటే 2 రంధ్రాలు కలిసి టైర్ ఫ్లాట్ అవ్వడానికి ఎన్ని నిమిషాలు తీసుకుంటాయి? ఓకేనా, ఈ క్వశ్చన్లో పదాలు మార్చాడు కానీ సేమ్ ఇదే. అంటే ఒక వ్యక్తి 9 నిమిషాల్లో చేస్తాడు, ఇంకో వ్యక్తి 6 నిమిషాల్లో చేస్తాడు. లేకపోతే మనం అనుకున్న విధంగా ఒక వ్యక్తి ఉన్న యాపిల్స్ని 9 నిమిషాల్లో తింటాడు, ఇతనైతే 6 నిమిషాల్లో తింటాడు. ఇద్దరు కలిసి తింటే ఎన్ని నిమిషాలు పడుతుంది? అదే కదా. చూడండి, ఏ 9 నిమిషాలు, బి 6 నిమిషాలు అనుకుంటే ఎల్సిఎం ఎంత? 9కి 6కి 9లో 6 క్యాన్సిల్ అవ్వదు కదా. 9కి 6 కారణాంకం కాదు. 9కి డబల్ చేస్తే ఎంత? 18. 18లో 6 3 times. ఓకే, ఎల్సిఎం ఎంత? 18. 9 18లో 2 సార్లు పోతుంది, 6 3 సార్లు, అంటే మొత్తం 18 యాపిళ్ళు ఉన్నాయి. ఏ అనే వ్యక్తి రోజుకి 2 యాపిల్ తింటాడు, బి అనే వ్యక్తి 3 యాపిల్ తింటాడు. ఇద్దరు కలిసి రోజుకి 5 యాపిల్స్ తింటారు. ఇద్దరు కలిసి రోజుకి 5 యాపిల్ తింటే మొత్తం ఎన్ని రోజులు పడుతుందంటే 18/5. ఓకేనా, 18/5 అంటే 5 18లో 3 times, 3 5s are 15, ఇంకా 3 ఉంటుంది కదా, 3/5. ఓకేనా, ఇవి నిమిషాలు. 3/5 minutes. ఓకేనా, మనం ఈ ఒక్క మెథడ్ని ఫాలో అయితే సింపుల్గా చేసేయచ్చు టైం అండ్ వర్క్, ఎఫిషియన్సీ మెథడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 4. వరుసగా 24, 6, 12 రోజుల్లో ఒక పని ఏ, బి మరియు సిలు చేస్తారు. ఆ పని వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు? ఓకేనా, చూడండి, ఏ 24 రోజులు, బి 6 రోజులు, సి 12 రోజులు చేస్తే వీరందరూ కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే హైయెస్ట్ నెంబర్ అంతా 24 కదా. ఎల్సిఎం ఎంత అవుతుంది? 24కి 6 కారణాంకం అవుతుంది, 24కి 12 కారణాంకం అవుతుంది. సో 24 ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఏ బి సి 24లో 1 time, 6 4 times, 6 4 24, 12 2 times, 2 12s are 24. ఓకే, ముగ్గురు కలిసి మొత్తం 24 యాపిల్లో ఏ రోజుకు 1 తింటాడు, బి 4 తింటాడు, సి 2 తింటాడు. రోజుకి వీళ్ళు మొత్తం ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్ తింటారు? 1 + 4 5, 5 + 2 7. మొత్తం రోజుకి 7 యాపిల్స్ తింటారు ముగ్గురు కలిసి. మొత్తం 24 యాపిల్స్ అంటే ఎన్ని రోజులు పడుతుందంటే /7. వర్క్ బై ఎఫిషియన్సీ దట్ ఈక్వల్ టు డేస్. ఓకేనా, ఫస్ట్లో చెప్పాం కదా. 24లో 7 3 times, 3 7s are 21, ఇంకా రిమైనింగ్ 24లో 21 తీసిస్తే 3 ఉంటుంది, /7. 3/7 డేస్. ఓకేనా, ఇది మీరు కావాలనుకుంటే ఒక రోజుగా తీసుకుని కూడా చేయొచ్చు. 1/24 + 1/6 1/12.
ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా. ఎల్సిఎం ఎంత? 24. 24 1 టైం, 26 24లో 4 టైమ్స్, 12 2 టైమ్స్, 7/24. ఇది రివర్స్లో రాసుకుని 24/7 చేస్తే ఇది వస్తుంది. ఓకే, ఇది చేయటం కంటే ఇది ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, దాదాపు అన్ని క్వశ్చన్స్ ఈ ప్రాసెస్లోనే చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 5. ఒకడు ఒక పని 15 రోజుల్లో చేస్తాడు. అతని తండ్రికి దానికి 20 రోజులు కావాలి. అతనికి ఇంకో కొడుకు 25 రోజుల్లో చేస్తాడు. అందరూ కలిసి ఆ పని ఎన్ని రోజుల్లో చేస్తారు? ఇది ఎందుకు చెప్పానంటే మళ్ళీ మొత్తం ఈ టైప్లో చేయొచ్చు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం కావటం కోసం ఇది మధ్య మధ్యలో ఏదో క్వశ్చన్కి చేస్తుంటాను, కానీ ఈ పద్ధతిలోనే నేర్చుకోండి అందరూ. ఓకేనా. ఒక వ్యక్తి, మొదటి వ్యక్తి ఏ అనుకుంటే అతని తండ్రి బి 20 రోజుల్లో చేస్తాడు. ఇంకో కొడుకున్నాడు కదా ఇతనికి, అతను సి అనుకుంటే 25 రోజులు పడుతుంది. ఓకేనా. ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అంటే చూడండి, ఎల్సిఎం ఎంత అవుతుంది? హైయెస్ట్ నెంబర్ ఎంత? 25. 25కి 15 కారణాంకం కాదు, 20 కూడా కారణాంకం కాదు. ఓకేనా. దీన్ని డబల్ చేసామనుకోండి 50కి కూడా కారణాంకాలు కాదు. ట్రిపుల్ చేస్తే 75కి 15 కారణాంకం అవుతుంది. 75 20 కారణాంకం కాదు కదా. ఓకే. 100 అయితే ఇది కారణాంకం అవుతుంది, ఇది కాదు. ఓకే. 150 అనుకున్నాం అనుకోండి, 150కి ఇది కారణాంకం అవుతుంది, ఇది కాదు. సో 150కి డబుల్ ఎంత? 300. 300ని ఎల్సిఎంగా తీసుకుంటాం. ఓకే. ఏ బి సి. 15 300లో 20 టైమ్స్, 20 300లో 15 టైమ్స్, 25 300లో ఎన్నిసార్లు పోతుంది? 100కి 25 4, 300కి 3 4 12. క్యాల్కులేషన్ అనేది ఈజీగా చేసుకోవాలి. ఓకే. పెన్ను పేపర్ లేకుండా ఈజీగా చేసుకునే విధంగా మనం ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది, టైం సేవ్ అవుతుంది. ఓకేనా. మొత్తం 300 యాపిల్స్ ఉన్నాయి. ఏ అనే వ్యక్తి 20 యాపిల్ తింటాడు రోజుకి, బి అనే వ్యక్తి 15 యాపిల్ తింటాడు, సి అనే వ్యక్తి 12 యాపిల్స్ తింటాడు. ఒక రోజులో ముగ్గురు కలిసి ఎన్ని యాపిల్స్ తింటారు? 20 + 15 35, 35 + 12 47. ఓకే. మొత్తం 300 యాపిల్ని రోజుకి 47 తింటే ఎన్ని రోజులు పడుతుంది చూడండి. ఇది కూడా క్యాల్కులేషన్ చేయని అవసరం లేదు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు చూడండి. ఇది 50 అనుకున్నాం అనుకోండి, 50 300లో 6 సార్లు పోతుంది. 6 పాయింట్ సంథింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? <6 days, 6 రోజుల కంటే తక్కువ అన్నాడు. ఇది కాదు. ఎగ్జాక్ట్లీ 6 days అన్నాడు. కరెక్ట్గా ఖచ్చితంగా 6 రోజులు అన్నాడు. ఇక్కడ 50 ఉంటే 6 రోజులు ఖచ్చితంగా, ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇది కాదు. ఓకే. సంథింగ్ ఎంత వస్తుంది కదా అంటే 6 3 50కి 3 తక్కువ కదా, 6 3 18 మిగులుతుంది. ఇక్కడ 18 180లో 50 అనుకుంటే 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే. అప్రాక్సిమేట్లీ 6.4 days అన్నాడు. ఇది అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఏంటో చూడండి, more than 10 days. more than 10 days అంటే 10 రోజుల కంటే ఎక్కువ. 10 రోజుల కంటే ఎక్కువ వచ్చింది, ఇది కాదు కదా. సో క్యాల్కులేషన్ చేయకుండానే మనం ఆన్సర్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఆన్సర్ ఏది? 6.4 days, అప్రాక్సిమేట్లీ 6.4 days ఇది. ఓకేనా. ఈ విధంగా ఇలాంటి కొంచెం టఫ్ క్యాల్కులేషన్స్ వచ్చినప్పుడు ఆప్షన్ బట్టి వెళ్ళిపోవాలి. ఓకే.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 6. ఒకడు ఒక పనిని 5 రోజుల్లోనూ అతని కొడుకు సహాయం వస్తే 3 రోజుల్లో చేస్తాడు. అతని కొడుకు ఒక్కడే ఆ పని చేయగలిగిన రోజులు ఎన్ని? ఓకే, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి ఫాదరు 5 రోజుల్లో చేస్తాడు. అతని కొడుకు కూడా వస్తే, ఫాదర్ అండ్ సన్ ఇద్దరు కలిసి అయితే 3 రోజుల్లోనే చేస్తారంట. అతని కొడుకు ఒక్కడే ఆ పని చేయగలిగిన రోజులు అంటే సన్ చేసే రోజులు ఎన్ని? ఆ పని అతని కొడుకు ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఏ తీసుకోవచ్చు, ఏ ప్లస్ బి తీసుకోవచ్చు. ఓకేనా, ఆ విధంగా తీసుకోవచ్చు. ఈ రెండింటి ఎల్సిఎం ఎంత? 5 × 3 15. 15 అనేది ఎందుకు రాసాం? ఈ రెండు ప్రైమ్ నెంబర్స్ కదా, ప్రధాన సంఖ్యలు. ప్రధాన సంఖ్యల లబ్ధం దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ద ఎల్సిఎం ఆఫ్ దట్ నెంబర్స్. ఓకే, ఫాదర్ ప్లస్ సన్. ఇతను ఒక్కడే చేస్తే 5 రోజులు. 5 15లో 3 సార్లు, 3 15లో 5 సార్లు. ఓకేనా, మొత్తం 15 యాపిల్ ఉన్నాయి. తండ్రి ఒక్కడే తింటే రోజుకి 3 యాపిల్స్ తింటాడు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిస్తే రోజుకి 5 యాపిల్స్ తింటారు. చూడండి, ఇతను ఒక్కడే 3 యాపిల్స్ తింటాడు కదా, మిగిలింది ఎంత? 5లో 3 పోతే ఇతను 2 తింటాడు రోజుకి. ఓకేనా, మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 15 యాపిల్స్ ఉన్నాయి. ఓకే, కొడుకు ఒక్కడే కదా, అతను రోజుకి ఎన్ని తింటాడు? 2 తింటాడు. 15/2 అంటే 7.5. ఓకే, మనం ఏమనుకుంటున్నాం? యాపిల్స్ అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ రోజులు, పని మొత్తాన్ని యాపిల్స్ అనుకున్నాం. ఓకే, 15/2 అంటే 7.5 days. 7.5 రోజుల్లో ఒక్కడే తింటాడు.